హాయ్ నేను మీ జీకే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీ ప్రకటించే ముందే పార్టీ పేరుపై భారీ వివాదం తెరపైకి రావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రక్షణ సేన పేరుతో టీఆర్ఎస్ షార్ట్ ఫామ్ను ఉపయోగించాలని కవిత వర్గం ప్రయత్నిస్తుండగా అదే పేరుపై ఇప్పటికే పలు అభ్యంతరాలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళినట్లు తెలుస్తోంది. అత్యంత ఆసక్తికర విషయం ఏమిటంటే కవిత పార్టీ ప్రకటనకు ఒకరోజు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అనే సంస్థ కూడా టీఆర్ఎస్ పేరును తమకు కేటాయించాలని ఈసీఐని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. సోలాపూర్కు చెందిన దయానందన్ మహాదేవ్ మాడ్యాల్ ఈ పేరును ఈ మేరకు అధికారికంగా దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఇక మరోవైపు భారత రాష్ట్ర సమితి కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ అధికారిక ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు కవిత పత్రికల్లో ఇచ్చిన పార్టీ ప్రకటనపై కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాదాపు 600 నుంచి 700 వరకు ప్రజా అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి చేరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే టీఆర్ఎస్ పేరుతో నమోదైన మరో కొన్ని రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాజ్య సమితి పేరుతో నమోదైన మరో రాజకీయ పార్టీ కూడా టీఆర్ఎస్ పేరును వాడటానికి వ్యతిరేకిస్తూ ఈసీఐని ఆశ్రయించినట్లు సమాచారం. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు కవిత ప్రతినిధుల బృందం కూడా త్వరలో ఎన్నికల సంఘాన్ని కలిసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. భారీ సంఖ్యలో అభ్యంతరాలు, పలు రాజకీయ పార్టీలు, ప్రజల ఫిర్యాదుల మధ్య కవిత కొత్త పార్టీకి టీఆర్ఎస్ పేరు దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?